అమ్మా పార్వతి, జగజ్జనని, శివయ్యని ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? గవర్నమెంట్ ఉద్యోగం లేదు, త్రిశూలం ఏనుగు చర్మం తప్ప ఆస్తులేమీ లేవు, మెడలో ఆభరణాలు ఉండవు, మెడలో సర్పం ఉంటుంది, ఒంటికి సుగంధం పూసుకుంటారు అంట. బూడిదే సుగంధం అనుకుంటావా? సాయంత్రం సరదాగా బయటకు తీసుకుని వెళ్తాడు అనుకుంటే నిన్ను వదిలేసి శ్మశానానికి వెళ్ళిపోతాడు, అక్కడ తాండవం చేస్తాడు. ఈ అర్ధరాత్రో ఇంటికి వస్తాడు, భోజనం పెడదామంటే కపాలంలో తినేశాను అంటాడు. ఇంట్లోకి ఫ్రిడ్జ్ కొనమంటే కైలాస పర్వతం మీదనే కూర్చున్నాం కదా అంటాడు. ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకు అంటాడు. ఎంతటి రాక్షసుడికి అయినా వరాలు ఇస్తాడు. నీ పెళ్లి రోజైనా భక్తులు ఆర్తితో పిలిస్తే ఉన్న ఫలంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ సృష్టిలోనే ఫస్ట్ లవ్ స్టోరీ అంట, ఫస్ట్ లవ్ మ్యారేజ్ అంట. ఎందుకు నువ్వు శివయ్యని పెళ్లి చేసుకున్నావు? ఓహో తెలుసమ్మా, అత్తమామల ఆడుపడుచుల పోరు ఉండదనే కదా. అయినా నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఈ లోకంలో చిన్న చిన్న కారణాలకే విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇన్ని కష్టాలు ఉన్న కోట్ల సంవత్సరాల నుంచి నాన్నతోనే కాపురం చేస్తున్నావు. లవ్ యూ అమ్మా.